కేసీఆర్ సీరియస్ అయ్యిండు. ఎందుకు సీరియస్ అయ్యిండు? వీళ్ళందరూ నిన్న కలిసి పోయిర్రు ఆడికి. పోయినప్పుడు అసలు మీరు ఏం చేస్తున్నారు? ప్రజల సమస్యలు కదా మీరు పట్టించుకోవాల్సింది. ఈ కేసులకు భయపడతారా? వీటికి భయపడతారా? ఇదా మీరు చేయాల్సిన పని? పెట్టని ఎన్ని కేసులు పెడతారో పెట్టుకొని కోట్లలో కొట్లాడదాం. ప్రజల కోసం మీరు వెళ్ళండి, ప్రజల కోసం ఫైట్ చేయండి. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతు బంధు ఇయ్యక ఆ రైతు బంధును బంధు పెట్టి ఇప్పటికి 3 సార్లు అయిపోతా ఉంది ఇది పోతే. వాళ్ళ కోసం మీరు ఫైట్ చేయండి. ఈ కేసులు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా ఇది ఒక్కటే కాదు, ఇది మొదటిది కాదు, ఇది లాస్ట్ది కాదు, ఇంకా పెడుతూనే ఉంటాడు రేవంత్ రెడ్డి. మీరు చేయాల్సిన పని ఇది కాదు. ఈ కేసులకు వీటికి భయపడతారా అని చెప్పేసి నిన్న పోయినటువంటి నాయకులతోటి, కేసీఆర్ తోటి, హరీష్ రావు తోటి, పోయినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోటి సీరియస్ అయ్యిండు పెద్ద మనిషి. ఎందుకు సీరియస్ అయ్యిండు? ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి ట్రాప్లో పడుతున్నారు కాబట్టి. ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ బొచ్చడి చేస్తాడు రేవంత్ రెడ్డి, చాలా చేస్తాడు. ఈ ట్రాప్లో మీరు పడకండి. పడితే ఏమవుతుంది? ప్రజా సమస్యలు పక్కకు పోతాయి. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే అయిపోతుంది. అప్పుడు మనం ప్రజల కోసం కొట్లాడితే ప్రజలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అవసరం లేదు. మనం ప్రజల కోసమే ఫైట్ చేయాలి, ప్రజల దగ్గరికే పోవాలి. రైతులు ఏ రకమైన ఇబ్బందులు పడతారు? ఇప్పుడు మీరు చూడండి, కాళేశ్వరం కింద 3 బరాజులు ఎండబెట్టిర్రా. ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. సరే మేడిగడ్డ అంటే రిపేర్లో ఉంది కాబట్టి సంవత్సరం కాలంగా దాని అట్లా నానుస్తూ ఉన్నారు. అది పక్కన పెడదాం. పైన ఉన్నటువంటి అన్నారం, సుందిల్లలో కూడా మొత్తం నీళ్ళు లేకుండా ఎండబెట్టి దాంట్లో మొత్తం ఇసుక తోడుకొని దందా చేస్తూ ఉన్నారు. దాని మీద కార్యాచరణ ప్రకటించండి. ప్రజలకు వాస్తవాలు తెలిసేలా విధంగా చేయండి. ఇప్పుడు అదే కాళేశ్వరం కింద ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అన్నీ కూడా ఎండబెట్టిరు మొత్తానికే. ఎస్ఆర్ఎస్పీ నుంచే ఇస్తాం, మేము ఎల్లంపల్లికెళ్ళే ఇస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు. ఆ మాట్లాడినటువంటి నాయకులు మరి ఎల్ఎండీలో ఎంత ఉన్నాయి, ఎంఎండీలో ఎంత ఉన్నాయి, దాని కింద ఉన్నటువంటి ప్రాజెక్టులలో ఎంత ఉన్నాయి, ఎస్ఆర్ఎస్పీ కాలువల కింద ఏ పాటి నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు యాసంగి ఆల్రెడీ తుకాలు పోసిరు, నాట్లు వేసుకుంటున్నారు. ఇప్పటికే మనం పేపర్లలో వార్తలు వస్తూ ఉన్నాయి. రిజర్వాయర్లలో నీళ్లు లేవు, కాలువలలో నీళ్ళు వస్తలేవు, ఎండిపోయినటువంటి పొలాలని చూడబోతా ఉన్నాం. మనము ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి, ప్రజల పక్షాన మనం కొట్లాడాలి. అక్కడ కదా మనం చేయాల్సిన పని. ఈ కేసులు గట్రా ఇవన్నీ ఉండేటుంటూనే ఉంటాయి. దీని మీద ఎక్కువ సమయం వెచ్చించకండి, ప్రజల కోసం మీరు ఫైట్ చేయండి అని చెప్పేసి ఆయన నిన్న పోయినప్పుడు చెప్పేది చెప్తూనే చాలా సీరియస్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఇదంతా కూడా డైవర్షన్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఆ డైవర్షన్లో వీళ్ళు పడిపోతూ ఉన్నారు అప్పుడప్పుడు. నిన్న అది గ్రహించినటువంటి కేసీఆర్ గారు వాళ్ళందరికీ కూడా క్లాస్ తీసుకున్నారు. మీరు ఏదేమైనా కేసులు పెట్టుకొని, ఎన్ని కేసులైనా పెట్టుకొని ఇంకోటి రెడీ చేసి పెడతారు ఆల్రెడీ ఓఆర్ఆర్ అని చెప్పేసి. ఇందులో ఏమైనా దొరకకపోతే, ఇందులో ఏమైనా అటు అయితే ఓఆర్ఆర్లో అది చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెడతా ఉన్నారు. ఈ రెడీ చేసి అది రెడీ చేసినా కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కేసులైనా పెట్టుకొని ఎన్ని అని వేసుకొని. ఇప్పుడు కవిత మీద ఒక రకమైనటువంటి ప్లాన్ చేసి ఢిల్లీ లిక్కర్ పాలసీలో బీజేపీలే ఆరోపిస్తారు, బీజేపీలే కేసు పెడతారు, బీజేపీలే విచారణ చేపిస్తారు, బీజేపీలే ఈడీని పంపిస్తారు, బీజేపీలే లోపల పెడతారు. ఈ రకంగా వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఒక టార్గెట్ చేసిరు, తీసుకుపోయారు, లోపల పెట్టిరు, రాజకీయ లబ్ధి పొందిరు, బయటకు అయిపోయింది. మనం కోర్టు నుంచి తెచ్చుకున్నాము, కోర్టు నుంచి బయటకు వచ్చినాం. కానీ సేమ్ ఇక్కడ కూడా అంతే. రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకుంటారు, కేసులు పెడతారు, రకరకాల ఇబ్బందులు పెడతారు. అయినా మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే కొట్లాడాలి తప్ప ఇలాంటి దీని ట్రాప్లలో పడొద్దు అని చెప్పేసి ఆయన చెప్పినట్టు క్లియర్గా అర్థమైపోయింది.